పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సుబ్బారాయుడుపేట శ్రీనివాస రామాలయంలో ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు. కన్నులు తెరిచి చూసే వెంకటేశ్వర స్వామి, చదువుల తల్లి జ్ఞాన సరస్వతి అమ్మవారు, అచ్చం భద్రాచలంలో ఉన్న రాముడిలా ఉండే విగ్రహాలు ఈ గుడి ప్రత్యేకత. నవరాత్రుల సందర్భంగా ఈ ఆలయం వద్ద మహిళల కోసం ప్రత్యేకంగా కుంకుమ పూజ, ఈ 9 రోజులు పూజా ద్రవ్యాలు ఉచితంగా పంపిణీ. జ్ఞాన సరస్వతీ దేవి పూజలో విద్యాభ్యాసం జరిపే విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, పెన్నులు పంపిణీ. నవరాత్రులు 9 రోజులు ఒక్కో రోజు ఒక్కో అలంకరణతో అలరించనున్న అమ్మవారు 2 ఏళ్ల నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ గుడి అభివృద్ధికి, ఉచిత అన్నదానానికి దాతల సహకారం కోరిన ఆలయ కమిటీ చైర్మన్ సానం రామకృష్ణ. జై శ్రీరామ్. మన సుబ్బారాయుడుపేట 5వ వార్డు శ్రీనివాస రామాలయం నందు జ్ఞాన సరస్వతి అమ్మవారికి దేవి శవనాథోర్ మహోత్సవ సందర్భంగా గత 2 సంవత్సరాలు అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. అలాగే ఇది 3వ సంవత్సరం. అమ్మవారికి 3వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి 12వ తారీఖు దాకా కూడా డైలీ ఉదయం మన మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతాయి. దాంట్లో కుంకుమ పూజలో పాల్గొనే భక్తులందరికీ కూడా పూజా ద్రవ్యాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలు కూడా అలాగే పూజా ద్రవ్యాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇందులో పాల్గొనే మహిళలందరికీ కూడా పూజా ద్రవ్యాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి అలంకరణ, ప్రసాద వికరణ, ఈ అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి. సాయంకాలం మాటలు కుంకుమ పూజ, అలాగే 9 హారతులు ఇవ్వడం జరుగుతుంది. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు కూడా 9 హారతులు ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మంగళవారం నాడు చండీ హోమం, బుధవారం సరస్వతి పూజలు. ఆ పూజలో పాల్గొనేటువంటి పిల్లలందరికీ కూడా 10 సంవత్సరం ఇచ్చినట్టే ఈ సంవత్సరం కూడా పెన్ను, పెన్సిల్, పుస్తకం కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన లక్షవారం నాడు నవకన్యల పూజ కూడా చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ గుడి కట్టినప్పుడు ప్రతి శనివారం కూడా ఇక్కడ 108 ప్రదర్శనలు చేసినట్టయితే వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయని ప్రతి ఒక్కళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదే. అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. దానికి మీ వంతు సాయంగా మీరు ఎంత అయితే 200 కానీ మీ ఎంతో కొంత నెలసరి సందాగా ఇచ్చినట్టయితే ఆ రోజు మీ పేరు రాసి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో మీ పేరు రాయడం జరుగుతుంది. అది కూడా గమనించి భక్తులు మీకు తోచినంత సాయంగా ఈ గుడి అభివృద్ధికి పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఇక్కడ గుడి కట్టి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి భక్తులు కూడా మాకు వాళ్ళు తోచినట్టుగా మేము ఏదో పని అనుకున్నాం, ఆ పని అయింది, లేకపోతే మా పాపెళ్ళైంది, లేకపోతే ఒక ఉద్యోగం వచ్చిందని చెప్పి ప్రతి ఊళ్ళో కూడా ఎవరో ఒకళ్ళు ఏదో రోజుని మా కార్యక్రమం జరిగిందని చెప్పి వచ్చి చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ గుడి ప్రతిష్టాపన మన స్వరూపానంద స్వామీజీ చేతుల మీద జరిగింది. అప్పుడే ఆయన చెప్పడం జరిగింది ఈ గుడి చాలా దినదిన అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా మా వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిచి చూస్తారో మీరు ఈ దీంట్లో కూడా ఈ వీడియోలో కూడా చూడండి. ఎందుకంటే ఎక్కడైనా స్వామివారికి కళ్ళు తెరిచి చూడడం అరుదు, కానీ ఈ గుడిలో మాత్రం మనకి స్వామివారి కళ్ళు తెరిచి చూస్తారు. అలాగే భద్రాచలంలో ఎలాగైతే ఉంటారో రాములు వారు ఇక్కడ కూడా అలాగే ఉంటారో, జ్ఞాన సరస్వతి అమ్మవారు బాసలు ఎలాగ ఉంటారో అలాగా ఒక లెక్కగా ఇక్కడ చేయడం జరిగింది. అందుచేత భక్తులందరూ ఒక్కసారి గుడి వద్దకు వచ్చి స్వామివారిని దర్శించుకుని ఈ 9 రోజులు కూడా ఈ పూజలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్.